హైదరాబాద్లోని అఫ్జల్గంజ్ కాల్పుల ఘటనలో నిందితుల కోసం 4 రాష్ట్రాల పోలీసులు గాలిస్తున్నారని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ వెల్లడించారు. ఇప్పటికే నిందితులు బీహార్ వాసులుగా గుర్తించారని, అక్కడి ప్రభుత్వం నిందితులపై 3 లక్షల రివార్డు ప్రకటించిందని తెలిపారు. మొదట సికింద్రాబాద్ వెళ్లి మరలా కూకట్పల్లి, మియాపూర్ మీదుగా ప్రధాన రహదారికి చేరుకుని చెన్నై వెళ్లారని వివరించారు. నిందితులను ఖచ్చితంగా పట్టుకుంటానన్నారు. 4 రాష్ట్రాల టీమ్స్ వేటలో ఉన్నాయి. కరడుగట్టిన నేరస్తులు ఇప్పుడు అన్ని బయటపడ్డాయి. యూపీలో పెద్ద ఒఫెన్స్ చేశారు గత సంవత్సరం. అక్కడ నుండి వాళ్ళపైన 3-4 లక్షల రివార్డులు ఉన్నాయి ఒక్కొక్కరి పైన. అయితే బీహార్ చెందిన వాళ్ళు ఆపరేట్ చేసే స్టైల్ కూడా ఏ విధంగా ఉందంటే, ఎవ్వరు అంటే ఒక సంవత్సరంన్నర నుండి యూపీ పోలీస్ ఎంత వేట చేసినా ఇప్పటివరకు దొరకలేదు వాళ్ళకి. ఇప్పుడు 4 రాష్ట్రాల పోలీస్ చేజ్ చేస్తుంది. ఇంకా డీటెయిల్స్ చెప్పలేను, ఎందుకంటే వాళ్ళు చాలా స్మార్ట్ ఉన్నారు, అన్ని చదువుకుంటున్నారు. పోలీసు మేము యూపీ వాళ్ళం, బీహార్ వాళ్ళం అని అటువైపు వెళ్తారని వీళ్ళు సౌత్ వెళ్ళారు. ఉల్టా మేము అటు వెతుకుతున్నాం. తర్వాత సీసీటీవీ అన్ని చూస్తే వీళ్ళు మళ్ళీ మియాపూర్కి వచ్చి కుక్కట్పల్లి నుండి కిందికి వెళ్ళి చిత్తూరుకు వెళ్ళి తిరుపతికి వెళ్ళి అక్కడ నుండి చెన్నై వెళ్ళి అక్కడ నుండి లాస్ట్ బస్ ఎక్కింది వచ్చింది మాకు. ఇవన్నీ నడుస్తున్నాయి, గోయింగ్ ఆన్. వాళ్ళని వదిలేదు లేదు. హైదరాబాద్లో ఎవరైనా ఈ విధంగా వ్యవహరిస్తే వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. తప్పకుండా ఏదైనా ఎంతైనా సమయం పట్టనివ్వండి, రిసోర్సెస్ ఎంత వెచ్చించే అవసరం ఉంటుందో అంత చేసి తప్పకుండా వీరిని పట్టుకోవడం జరుగుతుందని మీకు తెలియజేస్తున్నాం.